హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఇక్కడ మా టెర్రస్ మీద చెట్లు ఎలా పెంచారు, ఎలా ఏం చేస్తున్నారు మా ఓనర్ అనేది చూపిస్తాను మీకు. దా సో ఫస్ట్ ఏం చేస్తారని అంటే జనరల్‌గా ఇట్లాంటి బకెట్స్ ఉంటాయి కదా! పెయింట్ బకెట్స్. సో పెయింట్ బకెట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి ఉంచండి ఈయన. అట్లనే కొన్ని పాట్స్ ఎవరైనా పడేస్తుంటే అక్కడి నుంచి తెచ్చుకుంటాడు. పగిలిపోయిన పాట్స్ ఉంటాయి కదా! ఇగో ఇట్లాంటివి. సో ఇట్లాంటివి తెచ్చుకుంటాడు. ఇలాంటివి తెచ్చుకొని ఏం చేస్తారనంటే, ఇప్పుడు మనము వెజిటబుల్స్ కట్ చేస్తాం కదా! సో, ఆ వెజిటబుల్స్ కట్ చేసినయన్నీ గూడా ఈ కుండలో ఏయమంటాడు మనని. ఇప్పుడు రెంట్‌కున్నోళ్ళందరూ గూడా ఇట్లా కుండలో ఏస్తారనమాట. సో, కుండలో ఏసిన తర్వాత దాన్ని ఒక 30 డేస్ ఉంచుతాడు అట్లనే. ఓకే. సో, 30 డేస్ ఉంచుతాడు. 30 డేస్‌లో ఏం జరుగుతదనంటే ఆ కుండలో ఉన్న వేస్టేజ్ అదే ఫుడ్ వేస్టేజ్ ఉడకబెట్టింది గాదు. జస్ట్ పచ్చివే. సో, అవన్నీ ఏమైతాయనంటే మొత్తము పురుగులైతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మొత్తం ఖరాబ్ అయిపోతది. దాని తర్వాత అందులో పురుగులు ఫార్మ్ అయితాయి. ఆ పురుగులు ఒకటి తిని మొత్తం చచ్చిపోతాయి. అందులో ఇంకేం ఉండదు గదా! ఫుడ్ ఏం దొరకదు గదా! సో, చచ్చిపోతాయి. చచ్చిపోయిన తర్వాత ఆ పురుగులన్నీ గూడా మట్టి కింద కన్వర్ట్ అయితాయి. ఆ ప్రాసెస్ మీకు ఆల్రెడీ తెలిసిందే. సో, ఇట్లా కుండలలో ఉంచేసి మట్టిగా ఫార్మ్ అయిన తర్వాత కింద ఒక బరకం పరిచి దాని మీద మొత్తం పరుస్తాడు. ఆ మట్టంతా పరిచి ఒక వారం రోజులు ఆ మట్టిని మొత్తం ఎండబెడతాడు. సో, అది తనకి ఇట్లా ఎరువు లెక్క యూజ్ అయితది. అవన్నీ ఏం చేస్తాడనంటే ఇగో ఇట్లా కుండలలో ఏసేస్తాడనమాట. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఇందులో ఏం సీడ్స్ పెంచడు. వాటిలో ఆల్రెడీ ఫుడ్ ఉంటది కాబట్టి అంటే వెజిటబుల్సే కాబట్టి ఆటోమేటిక్‌గా కొన్ని వచ్చినయి కూడా ఉన్నాయి. ఇగో ఇవన్నీ చూస్తారా? ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా వచ్చేసినాయి. కొన్ని తీసుకొచ్చి పెట్టిండు. లైక్ లిల్లీ ఫ్లవర్స్ కానీ, లిల్లీ చెట్టు గాని ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి పెట్టిండనమాట. సో, అట్లా కొన్ని కొన్ని పెట్టేసిండు. ఇగో ఈ చెట్టు, ఇంగో ఈ బకెట్ చూసుకున్నట్లయితే పెయింట్ బకెట్ ఇది. ఇట్లా కుండలు తెచ్చుకుంటాడు. అట్లనే ఇట్లా మట్టి తీసుకొచ్చుకొని వీటిని తీసి వీటి మీద ఏం చేస్తాడనంటే పసుపు స్ప్రే చేస్తాడు. మనం మామూలుగా వాటర్ గన్ ఉంటది చూసిండ్రా? అది తీసుకొని అందులో పసుపు వాటర్ ఏసి అది స్ప్రే చేస్తాడు. వీక్లీ వన్స్ ఒకసారి అట్లా స్ప్రే చేస్తాడు మొత్తం అన్నిటికి. సో, ఏంటనంటే ఏం కెమికల్స్ లేకుండా ఆర్గానిక్‌గా పెరుగుతున్నాయి. ఇప్పుడు కొంచెం వర్షాకాలం కాబట్టి ఇంకొంచెం మంచిగొచ్చినాయి. ఎండాకాలం అంతా కొంచెం డ్రైగా ఉంటది. బట్ మళ్ళీ వస్తాయన్నమాట ట్రీస్ అన్నీ గూడా. ఒకసారి ట్రీస్ అన్నీ చూద్దాము ఇట్లా దాకేసి. సో, ఇవి ట్రీస్. ఓకే. సో, ఇవన్నీ ఆయన తెచ్చుకున్నాడు. తులసి ట్రీ గూడా ఉంది. ఇగోండి ఇక్కడ గూడా ఉన్నాయి. ఇట్లా డైలీ మార్నింగ్, ఈవినింగ్ వాటర్ పడతాడంట అన్నమాట ఆయన. సో, వాళ్ళు పట్టకపోయినా ఇన్‌కేస్ మేమన్నా పడతాము. లేదంటే వాళ్ళన్నా పడతారు. సో, ఇక్కడ అన్నీ చూడండి. అండ్ ఈ టెర్రస్ మొత్తం ఏంటంటే ఇట్లా చెట్లతోని మొత్తం ఆక్యుపై చేసేసిండు ఈయన. ఇట్లా మనము వెజిటబుల్స్ కూడా పెంచుకోవచ్చు ఇక్కడ. లేదనంటే జస్ట్ నార్మల్‌గా షో చెట్లు గాని ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇగోండి ఇక్కడ నెక్స్ట్‌ది రెడీగుంది. ఓకే. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఏం చేయట్లేదు ఆయన. సో, వర్షం ఎప్పుడైనా కొంచెం గ్యాప్ ఇస్తే కొంచెం మళ్ళీ క్లీన్ చేస్తాడు. ఇక్కడ ట్యాప్ ఒకటుంది. సో, ట్యాప్ ఇందులోకెళ్ళి వాటర్ పట్టుకొని ఇదంతా కూడా పోస్తాడనమాట. సో, అది ఐడియా. ఎవరన్నా గూడా కొత్తగా హౌస్ తీసుకున్న వాళ్ళు ఇట్లా టెర్రస్ మీద ఒక స్పేస్ పెంచుకొని ఇట్లా చేసుకోవచ్చు. సెకండ్ ఐడియా ఏంటో నేను మీకు చూపిస్తా ఇట్లా. వర్షం అప్పుడు వాటర్ వస్తాయి కదా! సో, వాటర్ అప్పుడు ఏం చేస్తాడనంటే అక్కడ ఒక పైప్ ఉంది పైన. ఆ వాటర్ అన్నీ కూడా ఇగో ఈ టబ్‌లో పడతాయి. ఓకే. టెర్రస్ మీద వచ్చే వాటర్ అన్నీ కూడా ఈ టబ్‌లో పడతాయి. ఈ టబ్‌లో నుంచెల్లి ఇగో ఈ వాటర్ ఇలా వచ్చి ఇందులో పడిపోతాయి వాటర్. ఓకే. సో, ఇందులో వాటర్ పడతాయి. ఈ వాటర్ యూజ్ చేసుకుంటారు. రీసైక్లింగ్ వాటర్ అన్నమాట మొత్తం. అంటే ఇప్పుడు జనరల్‌గా ఏం జరుగుతదనంటే వర్షాకాలం అప్పుడు కొంచెము ట్యాప్స్ రాకుండా ఉండడము, ఇట్లాంటియన్నీ జరుగుతాయి గదా! సో, మున్సిపల్ వాటర్ గూడా ఒక్కొక్కసారి రావు. అట్లాంటప్పుడు ఈ వాటర్ చాలా యూజ్ అయితాయి. ఈయన ఇప్పుడు ఇట్లా ఈ పెద్దది ఇది పెట్టుకున్నాడు గదా! ఈ డ్రమ్ పెట్టుకున్నాడు గదా! సో, ఈ డ్రమ్ము నిండగానే బకెట్స్ తెచ్చుకొని, ఆ బకెట్స్‌లో వాటర్ పోసుకొని మాకు గూడా చెప్తాడు. మాకు గూడా పిలుస్తాడు. పిలిచి వాటర్ పట్టుకోండి అనంటే ఇంట్లోకెళ్ళి వాటర్ తీసుకొని ఎళ్లి వాటర్ యూజ్ చేస్తాం. క్లీనింగ్ పర్పస్ గానీ, స్నానాలకు గానీ చాలా మంచిది. పైన మొత్తం క్లీన్ చేసేసిండు. టెర్రస్ మీద మొత్తం క్లీన్ చేసేసిండు. సో, నీట్ వాటర్ వస్తాయన్నమాట. ఎంత క్లిస్టర్ క్లియర్ ఉంటాయంటే ఇట్లా మేము తాగినాం గూడా వాటర్. సో, అంత బాగున్నాయి. అంత టేస్టీగా ఉన్నాయి వాటర్ గూడా. మన మినరల్ వాటర్ గూడా అంత ఇది ఉండవు. అందులో ఇంకేమి ఉండవు గదా! సో, ఇవి చాలా మంచి వాటర్. ప్రెజెంట్ ఇది క్లీన్ చేయలేదు.
ఈ మధ్య రెయిన్స్ ఎక్కువ లేవు. సో మళ్ళీ రెయిన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇది క్లీన్ చేసి కొంచెం మంచిగా ఇది చేసే ప్లాన్ అయితే ఉందన్నమాట. ఇంకా ట్రై చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే ఈ వాటర్ అన్నీ కూడా ఈ పైప్ ద్వారా కనెక్ట్ అయ్యి కింద ట్యాంకులోకి వెళ్ళేటట్టు చేస్తున్నాడు అనమాట. సో నిన్ననే ప్లంబర్ని పిలుచుకొచ్చిండు. కొంచెం వర్క్ అయింది, ఇంకా మొత్తం అవ్వలేదు. సో ఇట్లా ఈయన అన్ని రీసైకిల్స్ చేస్తూ ఉంటాడు అనమాట. చాలా మంచి ఐడియా. ఇన్ కేస్ ఈ ఐడియా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఇట్లానే కాకుండా మీకు ఒకవేళ చిన్న బాల్కనీ ఉన్నా కూడా అక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో అది మ్యాటర్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.